సరే లాస్ట్ ఇయర్ కొంతమంది సివిల్ సర్వెంట్స్ని ఇచ్చారు, చాలా సంతోషం. ఈ ఇయర్ ఇచ్చారు. అంటే మీ ఉద్దేశ ప్రకారం లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకింగ్కి ఈ ఇయర్ ఏమైనా తగ్గిందని మీ ఉద్దేశమా? తగ్గితే ఎందుకు తగ్గిందని అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ 1000 పోస్టులు ఉన్నాయండి, ఈ ఇయర్ 780 మాత్రమే ఉన్నాయి. తగ్గాయి, పోస్టులు తగ్గాయి ఈ ఇయర్. దాంతో నిష్పత్తి ప్రకారం సెలక్షన్ కూడా తగ్గుద్ది కాబట్టి అంతే తప్పితే. చాలా మంది క్వశ్చన్ అని అడిగారు, ఈ ఇయర్ తెలుగు రాష్ట్రాల నుంచి ర్యాంక్ తక్కువ ఉంది కదా అని. ఈ ర్యాంక్స్ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఆల్ ఇండియాలో కేరళకి వెళ్ళినా ఇదే మాట వచ్చింది. దానికి కారణం పోస్టులు తగ్గటం. మీకు తెలిస్తే ఇది ఒక జంబో టైం అండి, జంబో పోస్టింగ్స్. మా అప్పుడు 2002లో అయితే 273 పోస్టులు, కేవలం 273. నేను రాసినప్పుడు 421 పోస్టులు. అలాంటిది ఇప్పుడు 700, 800, 1000 పోస్టులు ఉన్నాయి. ఎవరైనా సివిల్ సర్వీసెస్ రాయాలనుకునే వాళ్ళకి, యువతకి ఇది సువర్ణ అవకాశం. ఈ యుగంలో ఇంటర్నెట్ ఉంది, టీచర్స్ ఉన్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి, బోల్డంత మెటీరియల్ ఉంది, దాంతో పాటు ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఒకప్పుడు 200, 300 ఉండేది. మీరు చూస్తే 2002, 2003, 2004, 2005 నోటిఫికేషన్స్లో మీకు 400 కంటే ఎక్కువ పోస్టింగ్స్ ఉండే కాదు, ఎక్కువ సెలెక్షన్స్ ఉండే కాదు. ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ 900 అవుతున్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ టైం అనమాట. తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ రిటైర్మెంట్స్, వేకెన్సీస్, డిఓపిటీకి ఆ సంవత్సరం వచ్చిన లిస్టు, దాని ప్రకారం రిక్రూట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఇయర్ 1000 ఉండాలని ఏం లేదు, ప్రతి ఇయర్ 1000 పోస్టులు ఉండాలని ఏం లేదండి. దాని ఒక్కొక్క సంవత్సరం ఒకటి ఉంటుంది. ఇంకోటి చాలామంది నీకు ఐఏఎస్ ఎందుకు రాలేదు, ఐపీఎస్ ఎందుకు వచ్చింది, లేదా ఐపీఎస్ ఎందుకు రాలేదు, ఐఆర్ఎస్, ఐటీ ఎందుకు వచ్చింది, ఇలా ప్రశ్నిస్తుంటారు. దీనిలో 2-3 అంశాలు చెప్పాలి. ఒక అంశం ఏంటంటేనండి, ఐఏఎస్ రాలేదు, ఐపీఎస్ వచ్చిందంటానికి రోస్టర్ ఉంటుంది. ఒక సంవత్సరం ఐఏఎస్లో ఒక 60 పోస్టులు ఉంటాయి, ఇంకో సంవత్సరం 40 ఉంటాయి, ఇంకో సంవత్సరం 100 ఉంటాయి. సో దాన్ని మనం ఇప్పుడు ముందే ప్రిడిక్ట్ చేయలేం. నేను ఐఏఎస్ కోసమే ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ కోసమే ఎగ్జామ్ రాయాలి, అలా ఉండదండి. దీనిలో రకరకాలు ఉంటాయి. రెండోది, ఈ ఎగ్జామ్లో విచిత్రం ఏంటంటే, నువ్వు ఒకటే ఎగ్జామ్ రాస్తావు. పోలీస్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్, అడ్మినిస్ట్రేటర్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్, ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్, ఐఆర్ఎస్ అనేది, ఐటీ అవ్వాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలన్నా అదే ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసాక డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. రైట్. ఈ ఎగ్జామ్ రాసాక డొమైన్ నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఫీల్డ్స్. ఇవన్నీ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్. సో భవిష్యత్తులో ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రక్షాళన రావాలండి. అదేంటంటే, ఇప్పుడు ఫారెన్ సర్వీస్ ఉంది, దానికి కావాల్సిన డిప్లొమసీ. ఎవరైతే చాలా తక్కువ మాట్లాడతారో చాలామందికి ఇది వచ్చేస్తుంది ఫారెన్ సర్వీసు. అలానే పోలీసింగ్ ఇష్టం ఉండదు, కానీ సొసైటీ ప్రెసిడెంట్ వల్ల ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ పడతారు. ఐపీఎస్ బాగుంటుంది, నేను గొప్పగా ఉండొచ్చని. ఈ సంవత్సరం ఐపీఎస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నవాళ్ళు కొంతమంది పిల్లలు లిటరల్గా వెళ్ళిన 4 రోజులు ఏడ్చారండి, మా వల్ల కాదు, ఈ ట్రైనింగ్ చేయలేకపోతున్నామని. అంటే నీకు ఐపీఎస్ అంటే ప్యాషన్ లేకపోతే యూ కెనాట్ మేక్ ఇట్ అవుట్. ట్రైనింగ్లోనే ఇబ్బంది పడతావు నువ్వు. సో ఎవరికైతే ఐపీఎస్ ప్యాషన్ ఉంటుందో వాళ్ళు ఫస్ట్ అది పెట్టుకోవాలి. ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ ఇష్టం ఉంటుందో అది ఫస్ట్ అది పెట్టుకోవాలి. ఎవరికైతే ఐఆర్ఎస్, ఐటీ ఇష్టం ఉంటుందో అది ఫస్ట్ అది పెట్టుకోవాలి. కానీ సొసైటీలో ముఖ్యంగా మన రాష్ట్రాలు ఏంటంటే ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ. ఇందాక నేను ఒక మాట చెప్పాను, కేరళ నుంచి ఆనంద్ అనే ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఐఏఎస్ అయిపోయాడని. మొన్న ఈ మధ్య నాకు కలిసి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఆంధ్రాలో ఐఏఎస్కి కేరళలో ఐఏఎస్కి చాలా తేడా ఉంది మ్యామ్. ఆంధ్రాలో ఐఏఎస్ అంటే ఒక దేవుడిని చూసినట్టు చూస్తారు, దేవుడిని చూసినట్టు చూస్తారని. తెలంగాణలో కేరళలో ఐఏఎస్ అయితే మామూలు మనిషి, కేరళలో హక్కులు ఎక్కువ, ఐఏఎస్ అంటే ఒక ఆఫీసర్ అంతే. 99% ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అండి అక్కడ, ఎడ్యుకేటెడ్ పర్సెంట్. అందుకని మీరు మాకు సేవ చేసే వ్యక్తే తప్ప మీరు ఏమి ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా. అవును, ఆంధ్రాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ డోర్ కూడా ఇంకోటి తీయాలి. ఐఏఎస్ ఆఫీసర్ రాగానే మరుసటి రోజు ఈగో బోల్డ్ డెవలప్ అవుతుంది ఆంధ్రాలో, నేర్పించేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కానీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఐఏఎస్ అవుతే, ఉదాహరణకి నిన్న రిజల్ట్స్ వచ్చాయి. నిన్నటి నుంచి నాకు కనీసం 30-40 ఫోన్స్ వచ్చి ఉంటాయి. ఎంతమంది చౌదరీస్లు అయ్యారు, ఎంతమంది వైశ్యాస్లు అయ్యారు, ఎంతమంది రెడ్డిస్లు అయ్యారు, పెళ్లి సంబంధాలు ఏమైనా ఉన్నాయా, మినిస్టర్స్ వాళ్ళు కూడా, ఎంపీస్, ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళ అమ్మాయికి ఐఏఎస్ ఆఫీసరే కావాలి, 100 కోట్లనే ఇస్తాం కట్నం. క్రేజ్ మ్యామ్, పిచ్చ క్రేజ్ అండి ఇక్కడ ఐఏఎస్ అంటే. అది అంత అవసరం లేదనిపిస్తుంది నాకు. కానీ దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళు డ్యూటీ చేయడం మానేసి ఈ ఆలోచనలు ఎక్కువైపోతాయి నెక్స్ట్. సో ఇవి కూడా స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, నాకే 30-40 ఫోన్స్ వచ్చిన మినిట్ నుంచి నేను కట్ చేస్తుంటే ఫోన్లు వస్తూ ఉంటాయి. మా ఏదో ఊరు నుంచి, ఈ క్యాస్ట్ వాళ్ళు, ఆ క్యాస్ట్ వాళ్ళు. ఇప్పుడు నేను కోచింగ్ ఇచ్చినప్పుడు మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పను, అడగను, నా క్యాస్ట్ ఏంటని నేను చెప్పను. కానీ రిజల్ట్స్ వచ్చాక మాత్రం ఆటోమేటిక్గా క్యాస్ట్ మీటింగ్స్. ఇంకొక విచిత్రం ఏంటంటేనండి, ఇక్కడ
సివిల్స్ రిజల్ట్స్ రాగానే ప్రతి కులం వాళ్ళు అంటే కుల పిచ్చి మన రాష్ట్రాలు ఎలా ఉందంటే ప్రతి కులం వాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళు సన్మానం చేస్తారు. అవును, మెరిట్ అనేది అన్ని కులాల్లో ఉంది కదా. అవును కదా, అవును. చాలా అన్యాయం. ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా వాళ్ళ కులం వాళ్ళు పిలిస్తే నెక్స్ట్ రోజు వెళ్ళిపోతారు. అవును, ఇది ఎంతవరకు రైట్? అన్ని కులాల్లో మ్యామ్ కొన్ని ఛానల్ నేను ఈ సంవత్సరం కాదు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అక్కడ యూపీఎస్సీలో కూడా చాలా ఇది ఒకటి ఉందండి. కులం అంటే అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత మనోడేనా మనవాళ్ళేనా మనలో ఉన్న అన్ని కులాలు అంటే ఎవరికి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇది తప్పండి, ఇది తప్పు. ఎందుకంటే పిల్లవాడు ఏ కులం నుంచి వచ్చినా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రతిభ అనేది మనం గుర్తించాలి. అలా కాకుండా రిజల్ట్ రాగానే వాళ్ళని కూడా మార్చేస్తున్నారు. కుల గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, సివిల్ సర్వెంట్స్లో కుల గ్రూప్స్ అనమాట. ఇది కూడా భయంకరంగా ఉంది. బయటికి తెలియని నిజాలు ఇవన్నీ. అవును, మీరు రాజకీయాలు ఎన్ని ఉన్నాయో దీనిలో కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. అంటే మనవాడు అనే అభిమానం వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం ఇది తప్పండి. నిజం. ఎక్కడున్నా మనం భారతీయులమే కదండి. అలా అనుకుంటే మీ ఇన్స్టిట్యూట్కి ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా, కానీ మీరు అలా ప్రయారిటీ వైజ్ మీరు ఎక్కడ వెళ్ళరు. అసలు కులం అనే క్వశ్చన్ తెలియదండి మాకు. ఎవరు మాట్లాడుకోం అంటే చదువుకునే వరకు, చదువు అయిపోయేంత వరకు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ కులం నాకు తెలుస్తుంది. అవును, అది ఎందుకంటే వాళ్ళ కుల మీటింగ్లు కానీ రకరకాలు అటెండ్ అవటం కానీ ఎవరైతే కుల రాజకీయాలు చేయమని చెప్తున్నారో వాళ్ళు కూడా చేస్తారు. అన్ని రంగాల్లో ఉంది కుల రాజకీయాలు. మీరు బ్యూరోక్రాట్స్ అనే కాదు, రాజకీయాల్లో ఉంది. అన్నింటిలో కులం అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. కులము, మతము, మనవాళ్ళు, మన ప్రాంతం. వీళ్ళు ఉదాహరణకి 2014 వరకు ఆంధ్రావాడు అనేవాళ్ళు. ఇప్పుడు మీ తెలంగాణ నుంచి వచ్చిందా? నన్ను నిన్న టీవీ ఛానల్స్ వాళ్ళు దీనిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది అండి, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది, మహబూబ్నగర్ నుంచి ఎంతమంది, నల్గొండ నుంచి ఎంతమంది, రేపు పొద్దున్న రాయలసీమ నుంచి ఎంతమంది, అంతే కదండి. ఎంతవరకు రైట్ ఇది? మనందరం ఒకటే కదా. తెలుగు రాష్ట్రాలు పోయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఆంధ్ర అయింది. దానిలో కులాలు, దానిలో మతాలు, దానిలో జాతులు, వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెరిట్ని ఫస్ట్ చూడాలి. ఇవన్నీ అసలు క్వశ్చన్ రాకూడదు. కానీ బాధించదగిన విషయం ఏంటంటే మనందరం ఖండించదగిన విషయం అన్నమాట ఇది. దీనిలో కూడా బయటికి తెలియని విషయం. కులాలు బాగానే పనిచేస్తున్నాయి, దీన్ని మాత్రం నేను మార్చాలనుకుంటున్నాను. ఈ కట్నం, కులం ఇవన్నీ అన్ని ఫీల్డ్స్లో ఉన్నట్టు ఈ ఫీల్డ్లో కూడా ఉందండి. ఈ ఫీల్డ్ ఇంకా ఎక్కువ ఉంది, ఈ ఫీల్డ్లో ఎక్కువ ఉంది. ఇంకా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు సివిల్స్ పాస్ అయిన తర్వాత ఎలాంటి కోడలు వచ్చింది మనం చూసుద్దా చూడదా ఇదంతా కాదు. స్టేటస్, మంచి మినిస్టర్ కూతురు వచ్చిందా, స్టేటస్ ఉన్న కూతురు వచ్చిందా, వాళ్ళ తర్వాత వీళ్ళ ఫేస్ కూడా చూడదు. నిజం. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ మదర్కి అబ్బాయి అంటే చాలా ఇష్టం. మెయిన్స్ పరీక్షలప్పుడు నోట్లో అన్నం తినిపిస్తుండేది. నేను ఏడిపిస్తుండేదాన్ని, ఇలానే పెంచండి, మీరు ఇలానే పెంచండి, రేపు ఏం చేస్తాడు అని. లేదు మా అబ్బాయి పర్ఫెక్ట్. ఇందాక చెప్పగా స్వాతిముత్యం. తర్వాత అదే తల్లి కొన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి మా అబ్బాయి అస్సలు చూడట్లేదు నన్ను, కనీసం ఇంట్లో టీవీ కూడా పెట్టుకుని ఇవ్వడం మా ఆవిడకి డిస్టర్బెన్స్ అని చెప్పి అస్సలు చూడట్లేదు అని చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వీళ్ళు పడుచుకోరు. కానీ పిచ్చి తల్లిదండ్రులు అదే స్టేటస్ సింబల్కి పోయి ఇలానే ఇంకా చేస్తూ ఉంటారు. ఇవన్నీ సమాజంలో అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయండి, దీనిలో కూడా ఎక్కువ ఉంది, అంతేం తక్కువ లేదు. ఆర్భాటం, హంగు ఇవి కూడా సివిల్ సర్వీసెస్లో ఎక్కువగానే ఉన్నాయి. సాదా సీదా జీవితం అనేది మనకు పాత రోజుల్లో చూస్తాం, ఇప్పుడు అదంతా ఏం లేదు. ఇంతకుముందు పాత రోజుల్లో టీచర్ని కూడా బతకలేని బడిపంతులు అనేవాళ్ళం, ఇప్పుడు అలా ఏం లేదు. ప్రతి ఫీల్డ్లో అన్నీ ఉన్నాయి.